గైస్ ఇంత దూరం నేను రాననుకున్నాను కానీ వచ్చాను. తర్వాత వస్తూ అన్ని తెలుసుకున్నాం, డీటెయిల్స్ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది. సో ఊరి చివరిదాకా వెళ్ళి ఈ దెయ్యాల కొంపలో గట్ట దాక్కుని అటు ఇటు కూడా ఉన్నట్టుంది. చూద్దాం. అనమాట ఏదో గుప్త నిధులు ఉన్నాయని కొంతమంది అంటున్నారండి. అంతకుముందు శుక్రవారం అమావాస్య మొదలు మేక ఉన్నది ఏంటంటే మేకలను కానీ కుక్కలను కానీ అలాగే దూడలను కానీ అలాగే మనుషులను కానీ మనుషులను కూడా ఇక్కడ మూగజీవులతో పాటు మనుషులు కూడా వదలవండి. దెయ్యాలు కొట్టి ఫోటోలు తీసుకుందామని ఇలా కర్రలు ఎట్టుకుని ఇంట్లో కుక్కతో వెళ్ళిపోతారండి. ఈ కుక్కలు కొట్టలో దెయ్యాన్ని కొడతాడా? తమ్ముడు నువ్వు చూసావా దెయ్యాన్ని చెప్పు. నేను చూడటం అంటే అరుపులు అనిపించిందండి. గైస్ ఇంత దూరం నేను రాననుకున్నారో కానీ వచ్చాను. కాండ్రకోట న్యూస్లో టీవీ ఛానల్స్లో మోస్ట్ వైరల్ టాపిక్గా మారిన రీసెంట్ టైమ్స్లో చాలా అంటే చాలా వైరల్గా మారిన ఈ కాండ్రకోట దగ్గరికి అయితే నేను చేరుకున్నాను. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ లాంగ్లో ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా, ఊరు ఇంకొంతసేపట్లో ఎంటర్ అవబోతుంది. నేను నరేంద్ర ఇంకా సంజు మేము ముగ్గురం అయితే బయలుదేరాం. హైదరాబాద్ నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాకినాడ దూరం దగ్గరికి వచ్చి మరీ చేయడానికి గల కారణం ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, లేదా వింత జీవి, ఆ జీవి జంతువుల్ని మనుషుల్ని తింటదని చెప్పేసి పుకార్లు, అలాగే దెయ్యాలు ఉన్నాయని, లేదంటే మనుషులే క్షుద్ర పూజలు చేసేవాళ్ళు చెట్ల మీద నుంచి ఎగురుతున్నారని రకరకాల పుకార్లు. ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి పుకార్లు జరిగినప్పుడు ఆ ఊరెళ్ళి అడిగితే లేదండి మేము ఎప్పుడు చూడలేదండి, కనపడలేదండి, వినపడలేదండి అని చెప్తారు. కానీ ఈ ఊర్లో ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా విన్నాము, చూసాము, కనబడ్డాయి, ముగ్గులు వేశారు, కనబడ్డాయి, ఇవన్నీ ప్రూఫ్స్ అయితే వాళ్ళే చెప్తున్నారు. సో ఎవరైనా కావాలని అయితే చేయరు, వాళ్ళ ఊరికి వాళ్ళే చెడ్డ పేరు వచ్చేలా ఖచ్చితంగా చేయరు. కానీ బయట ఊరోళ్ళు అయితే చేయొచ్చు కదా ఇంటెన్షనల్గా. సో బయట వాళ్ళు చేస్తున్నారా, ఊరోళ్ళు చేస్తున్నారా, లేదంటే దెయ్యాలు చేస్తున్నాయా, క్షుద్ర పూజల వాళ్ళు చేస్తున్నారా, ఎవరు ఎందుకు చేస్తున్నారా అనేది కనిపెట్టడానికే హైదరాబాద్ నుంచి ఇక్కడికైతే వచ్చాను. సో ఆ మిస్టరీ అయితే ఖచ్చితంగా విడగొట్టే వెళ్తాను ఇక్కడి నుంచి. కానీ ఒకటి మాత్రం నిజం గైస్, చేతబళ్ళు, దెయ్యాలు ఇవన్నీ కూడా నిజంగా ఉన్నాయి. సో ఆ నిజంగా తిరుగుతున్నాయి అనే పుకార్లు కాదు, టీవీ న్యూస్లో కొన్ని 100 ఛానల్స్ అయితే న్యూస్ చేశాయి. సో అలాంటి ప్రదేశానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాను, చూద్దాం. సో అసలుకి ఈ ప్రదేశానికి నేను ఎప్పుడో వెళ్ళాల్సింది, చాలా లేట్ అయిపోయింది అనమాట. అందరూ వెళ్ళిన తర్వాత నేను వెళ్తున్నాను, కానీ అందరికన్నా ముందే నాకు ఈ న్యూస్ తెలుసు అనమాట. కాకపోతే అక్కడికి వెళ్ళి న్యూస్ చేస్తే అనవసరంగా ఈ ఊరికి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి నేనైతే అందరికన్నా ముందు వెళ్ళలేదు. కానీ ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత అక్కడ నిజమేందో అందరికీ తెలియాలి కాబట్టి సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను. ఇదన్నమాట మ్యాటర్. గైస్ కాండ్రకోట అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా పై చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ అయితే నా స్టైల్లో, ఒక్కొక్కళ్ళు ఒక రకం స్టైల్లో చేస్తారు. ఇంతవరకు ఇక్కడికి వచ్చింది టీవీ వాళ్ళు, తర్వాత గోస్ట్ హంటర్ అయితే మనమే. సో నేనైతే వీడియోస్ అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, చూద్దాం. నా స్టైల్లో నేనైతే ఇక్కడ చెక్కింగ్ చేస్తా ఏం జరుగుతుంది అనేది. హాయ్, వచ్చేసాను కాండ్రకోట. దెయ్యాలు సైకోలా ఎవ్వరున్నా సరే మాట్లాడిపోద్ది మీకు. చూద్దాం ఎంతవరకు మాతో ఛాలెంజ్ చేసి గెలవగలరా ఈ దెయ్యాలు, కాండ్రకోట్ల బయ్యాలు. చూద్దాం. ఇదే విలేజ్ అంట. నిజంగానే వచ్చారా, దెయ్యాల, మనుషుల, దొంగల అనేది కనిపెడదాం ఈరోజు రాత్రికి. ప్రస్తుతానికైతే ఇది ఎంతవరకు నిజం అనేది కనుక్కుందాం ఎవరొకరి దగ్గరికి వెళ్ళి. అదిగో తాతయ్య గారు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా. అవునే
పగలైతే బాగానే తిరుగుతున్నారు జనాలు, రాత్రి అయితే మాత్రం ఒక్కళ్ళు కూడా బయటికి రావట్లేదంట. పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఎంత అడ్వాన్స్డ్ ఊర్లో దెయ్యాలంటే ఎలా నమ్మాలి నాకు అర్థం కావట్లేదు. అయితే ఏదన్నా దొంగల ముఠా చేసిన పని అంటారా, లేదంటే పదపురం ఊరి పొలిమేర దాకా వెళ్ళేసి వద్దాం. తర్వాత వెనక్కి వస్తూ అన్ని తెలుసుకుందాం డీటెయిల్స్. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇప్పుడు ఏం జరగకుండా ఏదైనా జరుగుతున్నట్టయితే ఆ జరిగేదాన్ని మనం ఆపాలి అంతే. ఊరి చివరి దాకా వెళ్ళొద్దాం కదా. జాగ్రత్త, కుక్కలు ఉంటాయి. మనం వెళ్లాల్సింది ఊరి మధ్యలోకి కాదు, ఊరి పొలిమేర దగ్గరికి. అక్కడ ఉంటే మనకు కావాల్సినవి ఏంటి, దెయ్యాలా దేవుళ్ళు అనేది మనకు తెలుస్తుంది. కంగారు పడద్దు, డోంట్ వరీ, నేనున్నా కదా. ఈ దెయ్యాల కొంపల్లో గట్ట దాక్కుని అటు ఇటు తిరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శ్మశానం కూడా ఉన్నట్టుంది, చూద్దాం. పొలిమేర ఇదే అనుకుంటా, ఇంతేనా గైస్? మేము ఆ ఊరి పొలిమేర దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఎండింగ్ దగ్గర ఒక కొబ్బరి బొండాల షాప్ అయితే ఉంది. అక్కడైతే నేను ఎంక్వైరీ స్టార్ట్ చేశాను. సో ఎక్కడో ఒక చోట అయితే మొదలు పెట్టాలి కదా. సో ఆ ఊరి చివరి నుంచి అయితే అడగడం స్టార్ట్ చేశాను. అతను ఏం చెప్పారో అతని మాటల్లో మీరు వినండి. నేను పెద్ద మొట్టు కూకుండి అతను అదే మా పెద్దోళ్ళు అరుగుల మీద కూకుంటారు కదా. అవును. అందులో ఒక ఆయన మనకు కొద్దిగా చుట్టమండి బాగా కావాల్సిన అతను బాగా మాట్లాడతాడు. ఇవాళ పెట్రోల్ బంక్ కాయలు కొట్టిందండి బండి. ఏమండి ఇలాగా ఈ ఎంతవరకు కుద్దండి బోళ్ళని డబ్బులు కోసి పెట్టేస్తున్నారు ఈ వామలకి ఏటండి అడిగేది. అడిగితే కాపాడిందని ఒకడు అంటున్నాడో, ఏమీ లేదని ఒకడు అంటున్నాడో. ఇది ఎవరి మాట నమ్మడు, ఎవరి మాట ఇది చేయాలో ఏం తెలుస్తలేదమ్మా. అయితే ఒకటి గ్రహగ్రహణం అయితే ఉంది, లేకపోలేదు, లేకుండా ఈ వామాలు అవి చేయరు అనేసి అన్నాడండి. అతను అయితే ఆన్సర్ ఉందంటున్నారు. మామూలుగా మీరేమనుకుంటున్నారో ఊరోళ్ళు అయితే, మీరు ఇదే ఊరు కదా, మాది మరలావండి. దెయ్యాలు నమ్ముతారా మీరు ఇక్కడ? మేమైతే నమ్ముతుంది. పోనీ దొంగోళ్ళు? దొంగలు అంటే మరి ఎంతవరకు సాధ్యం ఉన్నది మరి చూసినోడు ఉండాలి కదా. అంటే ఇప్పుడు మీరు బాబాయ్ గారు ఒకసారి అండి, మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మీరు ఏమంటున్నారో ఒకసారి చెప్పండి. ఈ దయ్యాలు, ఈ భూతాలు అనేదంతా కూడా కేవలం కల్పితమండి అంటారు, ఏం కాదు. ఇదంతా ఒక ట్రాప్ అండి నా ఉద్దేశంలో. ఎవరో జనాన్ని ట్రాప్ చేస్తున్నారంటే వాళ్ళకి వేరే ఉద్దేశాలు ఏమి ఉన్నాయి. వాళ్ళకి ఏదో కావాలి, ఊరిని ఖాళీ చేయించాలి. ఇలా ఊరిని ఖాళీ చేసి అంత సత్తా కాదండి, కానీ ఊళ్ళో ఏదో ఆశించి ఏదో ఆశించా అంటే నాకు అర్థమవుతుంది. అది ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో మీ ఇష్టం. అది మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, పర్లేదు. ఇది అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీరు ఏమనుకుంటున్నారు అది ఇంతకీ? జనం ఆశించేదంటే ఇది ఒక రకంగా ఉండదండి. ఏదో స్వార్థంతోనే ఇదంతా కల్పించి జనాన్ని ఇలా భయపెట్టి, కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే డబ్బు గురించి అలాంటిది అంతే అంతే అండి. అంతే కదా. సో మీకు ఉండండి, ఇంకా వ్యూవర్స్ కి అయితే అర్థమైపోయి ఉంటది ఇది డబ్బు గురించి అనమాట. ఏదో గుప్త నిధులు ఉన్నాయని కొంతమంది అంటున్నారండి. ఇప్పుడు నిజంగా దయ్యం వచ్చింది, భూతం వచ్చింది అంటే దయ్యం అని కాదు అనేది, మర్రుల మేకం అంటున్నారండి. మర్రుల మేకం అంటే అదొక జీవి, అంటే మంత్రాలకు సంబంధించిందే, అదొక జీవి. దానికి కానీ మనిషి కంటపడితే మనిషిని వదలదండి. అర్థమైందా? నిజంగా ఉంటాయి అంటారు అలా? ఉంటాయండి, ఇక్కడ ఉండవండి. అది ఏజెన్సీ ప్రాంతాల్లో అటువంటి మంత్రాలు చేసే వాళ్ళు ఉంటారండి, అది మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ ఏరియాకి ఆ మంత్రాల మర్రుల మేకం అన్న దానికి రెండింటికి సంబంధం లేదండి. ఇప్పుడు హోమాలు గట్టి మంత్రాలు అనిపిస్తుంది, దానికోసం చేస్తున్నారు. దానికోసమండి, దానికోసం చేస్తారు. పోయిన అమావాస, పోయిన శుక్రవారం, ఇంకా ఈ రోజు శనివారం అండి, నేను శుక్రవారం కదా, అంతకు ముందు శుక్రవారం అమావాస. ఆ అమావాస మంచి గట్టి అమావాస, దానికి చాలా శక్తులు ఉంటాయని ఒక నమ్మకం. ఆ అమావాస రోజు నూకాలమ్మ గుడిలోని పెద్ద హోమాలు చేశారు. ₹1,00,000 ఇంకా లక్ష కన్నా ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి హోమం చేశారండి. ఇప్పుడు శివాలయం చెప్పుకుంటున్నాం కదా, అదే రోజు నుంచి
ఇప్పుడు వరకు ప్రతిరోజు శివాలయంలో పూజలు చేస్తున్నారండి. ఆ రోజు నుంచి మన అమావాస్య అనుకున్నాం కదా, అంటే ఈ రోజుకి 9 రోజులు అవుతుందండి. 8, 9 ఈ రోజుతో ఆగిపోతాయి. ఇంకా 9 రోజులు పూజలు శివాలయంలో అని ఇక్కడ జనం పుకారంటే మరుమేకం వచ్చిందని ఇక్కడ చెప్పుకుంటున్నారు. చాలా మంది నాకు కనిపించింది అంటారు కదా. మరుమేకం అన్నది ఏంటంటే మేకలను కానీ కుక్కలను కానీ అలాగే దూడలను కానీ అలాగే మనుషులను కానీ మనుషుల్ని కూడా అదే చెప్తానండి. ఇక్కడ మూగజీవులతో పాటు మనిషిని కూడా వదలవండి. సింగల్ గా మనిషి కనిపిస్తే మనిషికి కూడా హాని చేస్తాయి. ఇప్పుడు మనం అనుకున్నా ఇందాక కానీ ఇక్కడ ఏ మనిషికి హాని చేయలేదండి. ఓన్లీ జంతువులు చేసింది. జంతువులు చేసిందని మనం అనుకుంటున్నామండి. అది చేసిందన్నగా ఇదేం కాదు. ఎవరు చేశారనేది తెలియదు. అదే వచ్చి చంపింది లేదా అదే వచ్చి తిన్నదానికి మొత్తమే తెలియదు. ఎవరు మన ఊహలో భయంలో ఉన్నామండి. ఆ భయం గురించి దాన్ని అదని అంటే యూట్యూబ్ లో ఏ ఉంటుంటాయి కదా, అటువంటి ఫోటోలు తీసి అది చల్లబెట్టి రాత్రి పాలన చేసి అది నిజమే జనం. నేను ఒక వీడియో చూసాను, బట్టలు లేకుండా ఒక అడవిలో పరిగెట్టడం, ఒక మనిషి వీడియో ఇక్కడే వచ్చిందని చెప్పి ఇద్దరు. అది అబద్ధం కదా? అబద్ధమండి. అబద్ధమే కదా? అబద్ధమే. అది మీరు కూడా ఇక్కడే ఉంటారా? అది అంటే చెప్పకూడదు మీతో. వేరే విధంగా దొరికినప్పుడు పరిగెడతారు కదా. మీరు ఆ వీడియో నువ్వు చూసావా? అంటే న్యూస్ ఛానల్ ఆ వీడియో ఒకసారి మీరు క్లారిటీగా చూస్తే వాళ్ళ బట్టలు పట్టుకుని పరిగెత్తుకుంటూ కూడా ఉంటుంది. బట్టలు లేకుండా పరిగెడుతున్నారు అడవిలోకి. అది నిజమా కాదా అనేది సొల్లది ఇక్కడ కాదు. ఆ వీడియో ఇక్కడ కాదు. యూట్యూబ్ లో ఇందులో సెల్లో తీసి ఇక్కడ దాన్ని క్రియేట్ చేశారంటే అంటే కర్రలు పట్టుకుని తిరిగారండి. కర్రలు పట్టుకుని తిరిగేవారు తెల్లవాళ్ళు కట్టబడిందండి. ఊరైతే కట్టబడింది. కుర్రోళ్ళందరూ కూడా తెల్లవారు రాత్రులు నిద్ర లేకుండా కాపలా కాసేవారండి. ఊరు మరి బోలని డబ్బులు ఖర్చు పెట్టి కూడా చేసేది. డబ్బులు ఖర్చు పెట్టారండి. ఇప్పుడు కూడా పూజ జరుగుతుంది మరి దాని గురించి ఈ పూజలు కూడా. గైస్ మేమైతే చాలా మందిని అడగబోతున్నాం. కాకపోతే ఇతను ఫస్ట్ పర్సన్. సో ఇతను చెప్పిన దాని ప్రకారం అయితే అక్కడ ఏదో నిధుల కోసం అయితే ఈ పుకార్లను అయితే పుట్టించారు. కానీ ఆ గుడి దగ్గర ఉన్న ఆ గుడి విలువైన సంపద కోసం అంతకు మించి దెయ్యాలు కానీ దొంగలు కానీ లేరు. ఇది క్షుద్ర పూజలు చేసి ఒక మాంత్రికుడు పని అని వాళ్ళు అయితే చెప్తున్నారు. సో జంతువు కూడా కాదనమాట. సో నెక్స్ట్ పర్సన్ ఏం మాట్లాడతారో ఒకసారి విందాం. భయపడుతున్నారు కదా అందరూ అని చెప్పి ఎవరికి కాపాడు లేదండి మాకైతే పుకార్లు ఇంకా అలాగా కదా. లేదని నేను చెప్పాను అనుకో, అందరికీ ధైర్యం మాత్రం అలాగే మీరు చెప్పడం కూడా మంచిది. జనం అందరూ అక్కడ ఉంటారు. టీవీ ఛానల్ అక్కడే సరే. సో చూసారు కదా, నాకు ముందే డౌట్ వచ్చింది. ఒకళ్ళు ఫస్ట్ పర్సన్ ఎలా చెప్పారు, సెకండ్ పర్సన్స్ ఏమో మేము అసలు చూడలేదు, మాకేం కనపడలేదు, మేమేం వినలేదు, ఈ ఒక్క మాట చెప్తున్నారు. సో ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే కొంతమంది వాళ్ళ ఊరికి చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పేసి భయపడేలా చెప్తున్నారా, లేదంటే నిజంగానే వాళ్ళు ఏం వినలేదా అనేది మనకి ఫైనల్లో అయితే తెలిసిపోద్ది. చూద్దాం. లెట్స్ కంటిన్యూ ద వీడియో. నెక్స్ట్ పర్సన్ అడుగుదాం. అది చెప్పండి తాత గారు, ఏదో ఇక్కడ ఊర్లో ఇలా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. నా పేరు చక్రవర్తి నందేశ్వరరావు అండి. అది కాండ్రకోట, కాండ్రకోట గ్రామం. ఇది నూకాలమ్మ గుడి వద్ద ఉండి మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ 20 రోజుల క్రితం మేకనే కుక్కలు చంపేస్తే దాన్ని కుర్రోళ్ళు కొంత ఆకతాయి కుర్రోళ్ళు ఏం చేయారంటే ముగ్గులు వచ్చి ఏయో నిమ్మకాయలు ఏ తిట్లు తీస్తున్నాయి అలా ఎలాగని దాన్ని జీవించి ఏయో అలాగలా చెడుపులు పెడుతున్నా అలాగే గాలి పోగేసారండి ఏంటమ్మా. అంతేగాని ఇక్కడ పోతాలో పెనుపోతాలో అలాంటివి ఇలాంటివి ఏమి లేనిది ఒకటి చెప్పారు. అది పోగేసి ఇలాగ మీ ఛానల్ వాళ్ళు, ఈ టీవీ వాళ్ళు, ఇంకా TV5 వాళ్ళు ఛానల్ వాళ్ళు అంతా వచ్చి న్యూస్ లాక్కుంటూ పెద్ద గోల కింద ఉంది అయిపోయింది. ఇది పొరుగుని జనాలు కూడా వస్తున్నారు ఇక్కడికి. ఏదో ఇక్కడ మరుల మేక ఉందంట, బోసం ఉందంట అట్టని. ఇక్కడ ఈ కాండకోట గ్రామంలో పొరుగుని జనాలు కూడా వస్తున్నారు ఇక్కడికి ఈ న్యూస్ లాక్కున్నాకి. అందుకని ఈ ఛానల్కి దెయ్యాలు కొట్టి ఫోటోలు తీసుకుందామని ఇలా కర్రలు అట్టుకుని ఇంట్లో కుక్కతో వెళ్ళిపోతారండి. ఈ కుక్కను కొట్టలేడు, దెయ్యాన్ని కొడతాడా? ఎక్కడ జ్ఞానం ఉందా, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఇలాంటి మాటలు చెప్తాడు. భయం జనాలు నడిపెట్టినాక కానీ బాగా ఆలోచించండి.
కాదు తమ్ముడు, నువ్వు చూసావు అదే అని చెప్పు. తమ్ముడు నువ్వు మరి దొంగలు ఉన్నారంటున్నారు, దెయ్యాలు ఉన్నాయంటున్నారు, జంతువు ఉంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు ఇంతకీ? ఏమీ లేదనుకుంటున్నారా? సర్లే ఈ రోజు రాత్రి కనిపెడేద్దాం ఉందో లేదో. వస్తారా మరి నైట్ నాతోటి అడవుల్లోకి, మీ కొబ్బరి తోటల్లోకి? గైస్, అక్కడ గుడి దగ్గర ఉన్న మన సబ్స్క్రైబర్ అయితే ఒక అత్తరం నాకైతే ఈ ఊర్లో ఎవరైనా ఆ దెయ్యాన్ని విన్నవారు కానీ చూసిన వారు కానీ ఉన్నారా అంటే ఒక నెంబర్ అయితే ఇచ్చారు, ఒక పర్సన్ది, శ్రీకాంత్ అని చెప్పేసి. సో అతని దగ్గరికి అయితే నేను స్టార్ట్ అయిపోయాను అనమాట. ఈ పిల్లలకి ఆ అన్నయ్య ఇంటి అడ్రస్ అయితే తెలుసంట. సో డైరెక్ట్గా పిల్లల్ని తీసుకొని నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. అతను క్లియర్గా విన్నాడు, అలాగే చూశాడు చాలాసార్లు, ఒక్కసారి కాదు. సో అతని దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ అతని దగ్గరే ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇంటర్వ్యూ అంటే అతనితో మాట్లాడుతూ మనం అతను దెయ్యాన్ని చూసిన ప్రదేశానికి కూడా వెళ్దాం. సో అసలు మ్యాటర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మీరు విన్నారని చెప్పినారు కదా, నిజంగా వీడియో అయితే పెట్టుకోవచ్చు కదా యూట్యూబ్లో? మీరు చెప్పింది పర్లే కదా? పూజలు చేసేది కూడా దాని గురించేనా? దానికోసం. మీరు ఎక్కడ చూసారు? నేను చూడటం అంటే అరుపులు అనిపించిందండి. ఒక 25 days బ్యాక్ అరుపులు అనిపించాను, డిఫరెంట్గా అనిపించేయండి. ఒక నక్కలాగా అరుపులు అనిపించేది. అరుపులు అనిపిస్తుంది ఏంటని చెప్పేసి ఊరి జనం అంతా కొద్దిగా కంగారు పడేవారండి, భయపడతారు కదండి డిఫరెంట్గా మాట్లాడుతుంటుంది. అక్కడి నుంచి ఆటోమేటిక్గా ఏమైందంటే ఒక రోజుకు భయం పెరిగిందండి. పగల టైం అయితే ఒక అతను కనిపించాడండి, అది నా భయపడి. చూసారా? పగల టైం చూడలేదండి, నేను నైట్ టైమే చూశానండి. ఎలా ఉన్నాడు? నీడాకారమే కనపడుతుందండి, ఫేస్ అంటూ ఒక క్లారిటీ ఎవరికి లేదండి. వింటున్నారా? నీడాకారం అంట, ఇది పాయింట్ గుర్తుపెట్టు. ఓకే అండి. అయితే మార్నింగ్ వచ్చి హైదరాబాద్ నుంచి నైట్ వరకు ఉంటాం. మీరు మాతో ఉండగలుగుతారు ఈరోజు? డెఫినెట్లీ ఉంటానండి, అంటే కొంచెం అక్కడెక్కడ తిరిగి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఒకసారి. ఓకే అండి, ఓకే డెఫినెట్లీ. 10 దాటిన తర్వాత మీరు వచ్చారంటే అండి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి 2 అయ్యే వరకు. 5 తిరిగి చూచళ్ళు, అరుపులు కనపడ్డాలు, అతను ఒక నీడాకారంలో కనపడడం ఇటువంటి జరుగుతూ ఉంటాయండి. నాకు ఒక క్లారిటీ ఉండే, అది దెయ్యం అంటున్నారా, జంతువు అంటున్నారా, మనుషులు అంటున్నారా? ఏంటంటే ఈ స్టోరీ ఫస్ట్ తెలుసుకోవాల్సి ఏంటంటే క్లారిటీ, మనం శివలం గుడి పక్కకి వెళ్దామండి, అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ మీకు ఆధారాలు చూపిస్తాను. వెళ్దామా? కార్ అలా ఉంచండి, లాక్ తీసుకున్నావా? పూజలు కూడా అంటే కదా దానికి. గైస్, అప్పటికే అది లాస్ట్ రోజు అంట. 9 రోజులు పూజలు చేశారంట, అలా దుష్ట శక్తులు గట్ట ఏమీ రాకుండా మొత్తం అన్ని నాశనం అవ్వడానికి. ఇంకొక విషయం ఏంటంటే మేమైతే ఆ గుడి పక్కకైతే డైరెక్ట్ ప్రూఫ్ చూడడానికి అయితే ఆ బ్రో తీసుకెళ్తున్నారు. సో అక్కడే డైరెక్ట్ వీడియోలో కలుద్దాం. మార్నింగ్ టైం అక్కడ కనిపించాడు, గేదె ఉన్నా కూడా కనిపించాడు, కూర్చొని ఉన్నాడు అనమాట. కూర్చొని ఉన్నాడండి. ఎవరు కాకేసారండి, ఒక వ్యక్తి కాకేస్తే ఆ వ్యక్తికి కొద్దిగా భయం వేసింది. వాళ్ళ అన్నని కాకేసి రావడం కోసం వెళ్ళాడండి. వెళ్ళి ఇలా అంతా కూడా 10 seconds లో కాకేసుకొచ్చేటప్పటికి అతను మాయమైపోయాడండి. ఆ రోజు ఏదైతే ఒక 100 మంది ఎత్తుకుంటామండి, ఈ కొబ్బరి తోట ఉంటానండి, సర్వంటర్ అంతా ఎత్తుకుంటామండి, కానీ ఎవరికి కనిపించలేదండి. తన దగ్గర కనుకొట్టనే ఒక మంత్రం ఉందండి, ఆ మంత్రంతో కనుకడుతున్నాడు అంతేండి. కనుకట్టుంటే మన ప్లేస్ లోనే ఉంటాడు కానీ మనం ఎవరికి కనిపించదు. బ్రో ఏమంటున్నారంటే కనుకట్టు అంటే అది ఒక మంత్రం టైపు, మనకి ఏమంటున్నారు కనిపిస్తారు కానీ అక్కడ ఉండరండి, అంతే కదా? అంటే ఇప్పుడు మీకు కనిపించారు కానీ మీరు నన్ను కాకేసి చూపించేటప్పటికి నాకు కనిపించరు, మీకు కనిపించరు, మాయమైపోతారు. కనుకట్టు అంటారు అన్నమాట. నాకు తెలిసింది ఏంటంటే కొంతమంది చెప్పింది ఏంటంటే ఓకే అండి, ఇది రాజులు పరిపాలించారని చెప్పి. అవునండి, డెఫినెట్లీ శివాలయం కింద ఏదో నిధులు. అవునండి, ఆ చెట్టు అదండి, ఆ చెట్టు కింద ఉందండి ఇదంతా. ఈ చెట్టు కింద? ఆ చెట్టు కింద నిజం ఇక్కడ నిజంగా నమ్మొచ్చా? డాన్స్ దానికోసం ఇవన్నీ చేస్తున్నారంటారా? దీని స్టోరీ చెప్పాలంటే మీరు దెయ్యం కనిపించింది అన్న ప్లేస్ ఒకసారి ఇప్పుడు పగల వెళ్దాం, నైట్ ఒక తర్వాత వెళ్దాం. ఇప్పుడు సారి వెళ్దామా? అంటే కోతలు అయితే ఈ సైడ్ నుంచి కనబడుతున్నాయండి. ఇప్పుడు అతను డిఫరెంట్ గా నక్క చూడండి, ఒక ఎరుకొక్క చూడండి, అలా అరుపు చూడండి, డిఫరెంట్ గానీ ఆ టైప్ లో అతను కోతలు వస్తాయి అనమాట అండి. మేబీ ఇప్పుడు మీరు అతను అంటున్నారంటే దీనికోసం చేస్తున్నాడు అతను, అంటే ఊర్లో 2 వ్యక్తులు తీసుకొచ్చారని చెప్పేసి గ్రామ ప్రజలు అనుకుంటున్నారండి. అంటే అమ్మవారి పదిలో పెడతాయండి,
అమ్మవారు చెప్పింది అంటే ఊర్లో వాళ్ళు సపోర్ట్ లేకుండా ఎవరో వచ్చి శుద్రపూజలు చేయడం అంటే అసాధ్యమది అని చెప్పేసి అన్నారు. ఒక రోజు అయితే కొబ్బరి తోటలో కనిపించాడు, నేడాకరంలో కనిపించాడు ఒక వ్యక్తి. గేదెకి ఇది గేదెలు ఎక్కువ ఉంటాయన్నమాట అండి సరౌండ్ అంతానండి. గేదె గడ్డి పడేసుకోవడానికి వస్తే అంటే ఆ గేదెల పక్కన ఒక చెట్టు ఉంటే చెట్టు మాలు నించున్నాడు. ఎవరు రండి అని చెప్పేసి బ్యాట్ రైడ్ వేస్తే ఏం మాట్లాడలేదండి. మాట్లాడిపోతాం చేతిలో కర్రంతో పరుగు వచ్చి కరగెరేస్తే అతనంతా కూడా 10 మీటర్ల దూరం పరిగెట్టాడండి. అక్కడ మాయమైపోయాడు. అతను కరగెరేహాడండి, ఇతను మాయమైపోయాడు. ఆ టైంలో నేను ఫోన్ అతను ఏంటి కేకలేస్తానని చెప్పేసి పరిగెడితే నా ముందు నుంచే నీడాకారంలో వెళ్ళిందండి. ఇప్పుడు దీన్ని మేము కనికట్ట అనుకోవాలా లేదంటే దెయ్యం అనుకోవాలా? కనికట్టండి, శుద్రపూజ వ్యక్తి అండి, దెయ్యం కదా కాదండి. శుద్రపూజ నేను టీవీ న్యూస్ లో చూసాను, ఈ కింద అవి పోయడం క్షుద్ర పూజలు ముగ్గులు అవన్నీ నిజమేనా? అవైతే నిజమేండి, అవైతే జరిగాయండి. లేదంటే సరదాగా టీవీ వాళ్ళు వేసారా? సరదాగా టీవీలో వేయలేదండి, నిజంగా జరిగిందండి. మొత్తం 6 మేకలు చనిపోయింది. అక్కడ రక్తాలు తాగేస్తున్నాయి. ఒక మేక అయితే శుభ్రం తినేసిందండి, కలేబరాలు వదిలేసి. ఉన్న 5 మేకలు అయితే రక్తం పీల్చేసి ఉందండి. రక్తం కూడా కింద పడలేదండి. 5 మేకలు చచ్చిపోయింది మార్నింగ్ రీసెంట్ గా. నైట్ టైం మగవాళ్ళు తిరుగుతున్నారు కర్రలు పట్టుకుని అని చెప్పేసి తిరుగుతున్నారండి. డెఫినెట్లీ ఇప్పటికీ తిరుగుతున్నారు, మానేస్తారు. ఇప్పుడైతే ప్రెజెంట్ ఒక 5 days నుంచి ఈ టాక్ అంటే ఏమీ లేదండి, తగ్గిందండి చాలా వరకు. వేరే ఊరు భూపాలపట్నం వెళ్ళింది అని చెప్పేసి ఏదో టాక్ వచ్చిందని మరి ఎంతవరకు నిజమనేది తెలియదండి. మరి నాకు ప్రజెంట్ అయితే ఈ ఊర్లో అయితే డైలీ ఒక 500 మంది తిరిగేవారండి. కర్రలో కత్తులు పట్టుకు తిరిగేవారండి ప్రతిరోజు. నేను కూడా చూసాను, కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు. కర్రలో కత్తులు పట్టుకు తిరిగేవారండి. తిరిగితే అయితే 25 days అయితే చాలా ఆలస్యాలుగా జరిగిందండి. ఒక 5 days నుంచి ఈ పూజలు స్టార్ట్ చేసిన కానీ ఆటోమేటిక్గా ప్రభావం తగ్గిందో మళ్ళీ వేరే ఊరు షిఫ్ట్ అయిందో ఏమో తెలియదు కానండి, చాలా వరకు లేదండి. ఫేక్ అయితే కాదు, ముంటమైతే ఉందండి. శుద్ర పూజలు దైవం అయితే కాదండి, శుద్ర పూజలు చేసే వ్యక్తి అంతే అండి, దైవం అయితే కాదు. వాడు కనపడుతున్నాడు, మాయమైపోతున్నాడు. మనుషుల్ని జనాలని ఇప్పుడు ఏంటంటే సుబ్రహ్మణ్యపురం సినిమా చూసారు మీరు, నిఖిల్ది కార్తికేయ సినిమా ఏదో. మన ఊళ్ళో ఏం చేస్తారండి, ఆ గుళ్ళో దైవం ఉంది, ఆ గుళ్ళోకి వెళ్తే చనిపోతున్నారు జనాలు. ఆ గుళ్ళో అసలు మిస్టేక్ ఏంటంటే నిధి ఉంటుందండి, అసలు మిస్టేక్ నిధి ఉంటుందండి ఆ గుళ్ళో. కానీ జనాలను ఏదో రకంగా కొంతమంది గ్యాదర్ చేసి చంపేయడం కానీ, విషం కాల్కి వేయడం కానీ తెలియకుండా సెపరేట్గా సీక్రెట్గా చూసారు కదా మూవీ. అలా గుళ్ళోకి వెళ్లకుండా చేసి అక్కడి నుంచి నిధి పుట్టిపోయేలాగంటూ ప్లాన్ అనమాట. గైస్, ఈ బ్రదర్ అయితే మోర్ దెన్ 5 or 6 టీవీ ఛానల్స్కి అయితే ఇలాగే అన్నీ చెప్పారనమాట. అలాగే నా ఛానల్కి కూడా హెల్ప్ చేశారు. అతను చెప్పే ఫైనల్ క్లారిఫికేషన్ ఏంటంటే, అక్కడ నిధి ఉంది, ఆ నిధి కోసం క్షుద్ర పూజలు చేస్తున్నారు. సో ఆ క్షుద్ర పూజలు చేసే అతనికి క్షుద్ర పూజలు శక్తులు అవన్నీ వచ్చు. సో కనబడుతూ మాయమవుతూ వస్తున్నాడు అతనే. ఇదే ఈ ఫైనల్ అజం అనమాట. ఇదంతా ఎందుకు అంటే, ఆ శివలింగం ఆ శివుడి గుడిలో ఉన్న చాలా మహిమగల శివలింగం అన్నమాట. సో దాన్ని దర్శించుకుంటే చాలా అంటే చాలా, ఒక్కరోజు వస్తే 1,00,000 సార్లు దర్శించుకున్నంత పుణ్యం అంట. సో దాని లోపల ఆ నిధి ఉందంట, ఆ చెట్టు కింద. సో ఇదంతా చాలా విలువైన గుడి అనమాట, దర్శించుకుంటే కూడా చాలా మంచిది. సో అంత గొప్ప మహిమగల ఆ శివాలయం కింద ఈ నిధి ఉంది. ఆ నిధిని తీసుకోవడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. ఆ చాలామందిలో ఈ క్షుద్ర పూజోడు ఒకడనమాట. సో ఏం చేస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ అయితే అర్థమైపోయింది అనుకుంటాను. క్షుద్ర పూజలు చేసేది ఆ నిధి కోసం. గైస్, చాలామంది టీవీ వాళ్ళకైతే ఈ బ్రోనే దగ్గరుండి మరీ వెళ్ళి చూపించాడంట. అతను కొంతమందికి అయితే కనపడ్డాడు, కొంతమందికి అయితే సౌండ్లు వినపడ్డాయంట. సో ఇప్పుడు మన ఛాలెంజ్ ఏంటంటే, ఈరోజు రాత్రి అతన్ని వీలైతే అట్లీస్ట్ పట్టుకోవడానికి కాదు, అది మన వల్ల కాదు, ఎన్నో ఛానల్స్ ట్రై చేశాయి. కానీ నా వంతు నేనైతే ట్రై చేస్తా పట్టుకోవడానికి కానీ, లేదంటే వాడిని వీడియో రికార్డ్ చేయడానికి కానీ, అట్లీస్ట్ వాడి వాయిసెస్ అయినా రికార్డ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే ఇంకొంచెం సేపు వీడియో ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈరోజు రాత్రి ఈ ప్లేస్ అన్నిటిలో కూడా అర్ధరాత్రి పూట తిరగబోతున్నాను, 10 నుంచి 2 o'clock వరకు. ప్రస్తుతానికైతే పగలైతే ఒకసారి చూడడానికైతే వెళ్దాం. సో స్కిప్ చేయకుండా చూడండి. పగలు ఆ క్షుద్ర పూజలు వాడు అరిచిన కనబడిన ప్రదేశాలు అయితే మీకు చూపిస్తాను. అదే ప్లేసుల్లోకి రాత్రి కూడా వెళ్తాను. ఆ రాత్రి వెళ్ళే వీడియో తర్వాత అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఇవి చూడండి. చూడమా, నేను వీడియోలో ఈ ప్లేస్ కూడా చూశాను. ఆ ప్లేస్లో కనపడ్డాయంట ఆత్మలు. మరి ఎంతవరకు ఇక్కడ ఏదో లోయ ఉందిరా. సంజమయ్య ఏమంటావు, ఉన్నాయంటావా? అయితే నాకైతే లేనట్టు అనిపిస్తుంది. లేనట్టు అంటావా? వీళ్ళు చెప్పేదేమో కనికట్టు అంటారు. మరి అది నిజంగా జరుగుతుందంట అలాగా? అంటే మనిషికి ఏదో చేసి మనిషి కనిపించకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఈ రోజుల్లో ఏముంటాయి డార్లింగ్, బట్ అయితే వీళ్ళు నమ్ముతున్నారంటే ఉండొచ్చు. అదే అంటున్నాను. కొత్త నిధులు ఉన్నాయంటే కన్ఫర్మ్గా ఏదో ఒకటి చేస్తారు కదా.
మన హైదరాబాద్లో కూడా విన్నాం కదా ఇలాంటివి, పోలీసులు పట్టుకుని తీసుకెళ్ళిపోయారు 3 రోజులు తవ్విన తర్వాత అని చెప్పేసి అక్కడ. అలా చెట్టుగా నిజంగా ఉన్నంత అంత నిధి ఉండొచ్చు, నిధులు లేకుండా ఉంటాయి కదా. ఉంటారా? నమూనాలు చూస్తాం మీకు. ఈ గుడి హిస్టరీ అంతా మీకు తెలుసు. అలా చెప్పు. లామా తర్వాత కాలేజ్ అండి చూపిపోయింది మరి 6 లేదు గైస్, ఏంటంటే ఈ నీటిలో నుంచి వెళ్తే అటు పక్కన ఇప్పుడు కనిపించిన ఆధారాలు అయితే ఉన్నాయంటున్నారు అప్పుడు, అందుకని చెప్పేసి ఇందులో దాటుకుని మళ్ళీ అటు పక్క వెళ్తున్నాం మేము. ఎక్కడన్నా మాకు క్లియర్గా తెలియదు, అంత లోతు లేదు కానీ. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు ఉన్నాయి. దెయ్యం ఉందో ఏదో ఈరోజు చెప్పేస్తాం. దెయ్యం ఉందా, చాలామంది చేతబడంటే మేము వీడియోస్ చేసినప్పుడు ఎవరు నమ్మలేదు కదా మీరు, ఇప్పుడు రియల్గా జరిగింది కదా అతను చెప్తున్నారు కూడా, ఇప్పుడు నమ్మండి. మేము చేతబడి చేస్తుంటే ఎవరినో సెట్ చేసి చేయించారు అది ఇది అని చెప్పేసి అని అన్నారు కదా, ఇప్పుడు రియల్గా జరిగింది చూపిస్తున్నారు. అంతే కదా, మనం చేతబడి జరుగుతుందని చెప్పేసి అక్కడ చూపిస్తేనేమో ఎవరో నమ్మకుండా మనం ఏదో సెట్ చేసాం అది ఇది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏంటి ఇది రియల్ గా జరిగింది, ఒక ఊర్లో వాళ్ళు చెప్తున్నారు కదా. ఇక్కడి నుంచి కోతలండి, ఈ తోటలోంచి అరుపులు అనమాట, డైలీ అరుపులు వస్తాయి. ఏం తోట? నిమ్మ తోట. ఈ తోటలోంచి అరుపులు వస్తుంది. ఈ తోట నుంచి డైలీ కోతలు వస్తాయన్నమాట, ఒక నక్క అరుకున్నట్టు అని అరుతుంది అనమాట. మీరు అన్నారా క్లియర్గా? చాలా మంది అండి, నేనైతే చాలా మంది వాళ్ళకి ఇచ్చారండి, ఒక 100 మంది అని వాళ్ళకి ఇచ్చుంటారండి. ఇక్కడి నుంచి ఆటోమేటిక్గా ఎలా వస్తున్నాడు అండి, ఎలా వచ్చి ఆ కాలువ దిగి నాకు తెలిసి వాళ్ళకి క్షుద్ర పూజల్లో ఒక భాగం అనుకుంటారు అరవడం కట్టాలి. అవునండి. జంతువులు నక్కలు వచ్చైతే అరవదు, ఇది అడవి కాదు. లేదండి, అది మనిషి అండి అరిచింది, వ్యక్తి అతనేది. అలా అరిస్తే భయపడి ఎవరి రాడని వాళ్ళ మందరం చేసే టైంలో ఈ సరౌండర్ అంతా రారు కదా అని చెప్పేసి అన్నమాట అండి. అది మ్యాటర్. ఇక్కడ సారా వ్యాపారం కూడా జరుగుతుందండి ఈ సరౌండర్లో. సారా వ్యాపారం చేయలేక ప్రూఫ్స్ అన్నారు ఏమన్నా? మొన్న న్యూస్ ఛానల్ ఏమొచ్చిందంటే ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ జంప్ చేసాడండి. అదేండి, ఒక అమ్మాయి బర్త్డే అవుతే బిల్డింగ్ మీద కూర్చొని కేకులు కోసుకుంటుంటే బిల్డింగ్ ద్వారా ఎవరో ఉన్నారని చెప్పేసి బిల్డింగ్ ద్వారా మూలతమ్మం కాడ ఎవరో నీళ్ళ అనిపిస్తే ఎవరో అని కేకలేసిందండి ఆ పాప. కేకలేస్తే ఆ బిల్డింగ్ మీద ఇంకో బిల్డింగ్ మీద దూకాడండి. ఇది సింగిల్ లేయర్ బిల్డింగ్ అండి, పక్కన 2 లేయర్ బిల్డింగ్ మీద దూకాడండి. సింగిల్ లేయర్ బిల్డింగ్ నుంచి 2 లేయర్ బిల్డింగ్ మీద దూకాడనమాట. దూకిన అలా అల్లిపోతా కింద పరిగెట్టుకు వస్తారండి. అప్పుడు వేరే బిల్డింగ్ మీదకి వెళ్ళి చూస్తే బాయ్స్ ఉంటారు కదండి, బాయ్స్ కార్లో కత్తులు పట్టుకుని వెళ్తే ఆ బిల్డింగ్ మీద లేడంటే మా అయిపోయి ఉన్నాడంటే. గైస్ మీరు విన్నారా? తనైతే స్వయంగా చెప్తున్నారు, ఇతనేగా చాలామంది చెప్పారు. అతను ఆ క్షుద్ర పూజలు చేసే వ్యక్తి అయితే నీడలాగా బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ మీదకి లేదంటే చెట్లు ఎక్కుతున్నాడు అంట, చెట్ల మీద నుంచి ఇంకో చెట్టు మీద దూకుతున్నాడంట. అది కళ్ళకి అలా అనిపిస్తుందా రియల్ అనేది మనం లైవ్లో చూస్తే కానీ చెప్పలేమన్నమాట. సో ఆ లైవ్లో నిజంగా కనపడడం దూకడం ఈరోజు రాత్రి అయితే మనం చేయబోతున్నాం. సో టెన్షన్ పడకండి, కమింగ్ సూన్ అనమాట, రాబోతుంది. ఇంకా అతను చెప్పే మాటలు అయితే విందాం. సరే, ఇక్కడ మరి అక్కడ కూడా వెళ్దాం ఒకసారి, అంటే శ్మశానాలు ఉన్నాయి కదా అక్కడ. వెళ్దాం డెఫినెట్ తీసుకెళ్తానండి. అక్కడ కూడా ఏదో కనిపించిందని చెప్పేసి అంటాను, నిజం మరి ఎంతవరకు తెలియదు నాకు. అదైతే నేను చూడలేదండి, ఈ సరౌండర్ లో చూసానండి. ఈ సరౌండర్స్ అయితే మీకు తెలుసు కాబట్టి ఇక్కడ చూసాను. తెలుసు కాబట్టి నేను ఎక్కువ ఈ సరౌండర్ లో ఉంటాను. మా ఈ గుడి ముందండి మా హౌస్, అందు గురించి మాకు ఇక్కడ తెలిసింది దాని ప్లేస్ అండి. అరుపులు అయితే ఈ ప్లేస్ లో చూస్తున్నాను అనమాట డైలీ. ఈ ప్లేస్ లో కూడా కాసేపు ఉందండి, ఉంటుంది కానండి. మళ్ళీ అటే వేరే రోడ్డు ఉంటుందండి, తుప్పలోంచి వెళ్ళాలండి, ముళ్ళు గుచ్చిపోతాయండి. చేశారండి నీడాకారం అండి, ఊళ్ళని
బ్లాక్ రింగ్ లో కనపడుద్ది అండి, వితౌట్ డ్రెస్ కనపడుద్ది అంతే అండి, జుట్టు మాత్రం ఎరబూసుకుంటాడు. మీకు పర్లే కదా రావడానికి, ట్రై చేద్దాం ఒకసారి. నాకు ఇబ్బంది ఏం లేదు, నేనే పోలీసులు అయితే ఏమన్నారు కదా ఇక్కడ. ఇంకా ఏం పోలీసులు కోసం ఏమీ లేదండి, ఎవరు అంతా అయిపోయిందండి. క్లైమాక్స్ అనమాట అండి ఇదంతా. మీరు వచ్చింది క్లైమాక్స్ వచ్చేసి సరే అండి, 10 టైంకి వస్తాం. నైట్ 10 తర్వాత వచ్చారనుకోండి, ఆ టైంకి వచ్చి ఆ బ్రిడ్జ్ మీద కూర్చొని సరిపోద్దండి. సరే అండి, మీ నెంబర్ చెప్పండి ఒకసారి. 99. గైస్ మీరైతే అక్కడ ఉన్న ప్రదేశాలు అయితే చూసారు కదా. ఇంతకన్నా లోపలికి ఆ దానిమ్మ బత్తాయి తోటల లోపలికి కూడా ఈరోజు రాత్రి అయితే నేను వెళ్ళబోతున్నాను. సో ముగ్గురం తను ఇంకా నలుగురం అయితే వెళ్ళబోతున్నాం లోపలికి. చూద్దాం నిజంగా చేతబడిలోడు కనిపిస్తాడా లేదా అనేది, ఇంకా క్షుద్ర పూజలు చేస్తున్నాడా లేదా అని తెలిసిపోద్ది ఈరోజు. కానీ అతను చెప్పేదాని ప్రకారం అయితే ఇదే లాస్ట్ రోజు అంట. 9 రోజులు పూజలు చేశారంట. ఆ పూజల వల్ల ఆ క్షుద్ర పూజలు పనిచేయవు కాబట్టి వాడు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని డౌట్తో చెప్తున్నారు. సో ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి మనం కూడా లాస్ట్ ఛానల్, లాస్ట్ వీడియో, లాస్ట్ డే. సో కనిపెడదాం ఉన్నాడో లేదో ఫైనల్గా మీకైతే క్లారిటీ ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇలా క్షుద్ర పూజలు ఎవరన్నా దెయ్యాలు గట్రా ఉంటే మీరు అసలు ఆ దగ్గరికి వెళ్ళకండి, జాగ్రత్త గైస్. ఈ రోజు రాత్రి అయితే వీడియోది కూడా తీసేసాను. అసలు ఏం జరగబోతుంది అనేది రాత్రి ఫుటేజ్ ఎండింగ్లో ప్రోమో అయితే పెట్టాను, అది చూసేసి వెళ్ళండి గైస్. అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో వచ్చిన వెంటనే చూడాలంటే కనుక వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆ ఎఫెక్ట్ వల్ల ఆటోమేటిక్గా శుద్ర శక్తులు అంటూ వెళ్ళిపోయినట్టు అనిపించిందని మాకు అని చెప్పేసి అంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. చూడు వెయిట్ స్లోగా వెళ్ళే చాలా సన్నగా పడుకున్నట్ట వెనక్కి దిగండి దొరికిన ఛాన్స్ నీకు అలా కానిపిస్తుంది. ఓహో ఎలా వెళ్ళించండి, ఇలా బ్యాక్ చేయండి, ఆ రాడ్ కొట్టుకు వెళ్ళండి. అలా అరుపులను పడే స్పాట్కి అయితే వచ్చాం కదా, ఇంకా ఒక 10 నిమిషాలు ట్రై చేద్దాం. సర్లే ఎందుకులే, కూర ఉంది కదా వెనకాల. చాలా సేపు చేసుకున్నారు, నైట్ 9 తీసుకున్నారు.